మనం పాలు పొందు నిమిత్తం దేవుని వాక్యంలో రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 139. రోమాపత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. మళ్ళీ చదువుదాం. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఏర్పాటులో ఈ వచనాల ద్వారా మనం ఇంకెక్కువ విషయాలు నేర్చుకుని ప్రభువుకు అప్పగించుకొని బలలో మనం చేయవేనంటున్నాం. కనుక చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. కనుక శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు గారంటే, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు గారు అంటే ఎవరైతే వాగ్దాన సంబంధులు ఉన్నారో వాళ్ళే దేవుని పిల్లలు. ఎవరైతే వాగ్దాన సంబంధులు ఉన్నారో వాళ్ళే దేవుని పిల్లలు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని పిల్లలు ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయగోరుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మరి రక్షించబడిన తర్వాత మనమందరం కూడా దేవుని పిల్లలం. రక్షించబడిన తర్వాత మనమందరం కూడా దేవుని పిల్లలం. రక్షించబడక మునుపు శరీర సంబంధులైన వారం. రక్షించబడక మునుపు శరీర సంబంధులైన పిల్లలము, కానీ రక్షించబడిన తర్వాత దేవుని పిల్లలము. జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన సంగతిని కూడా మీకు తెలియజేయగోరుతాం. అదేంటంటే, మనము దేవుని పిల్లలం ఎలాగైతే చేయబడుతూ వచ్చామో అట్లనే దైవ సేవకులుగా ఎవరైతే ఉంటారో వారందరూ విశ్వాసులైన వారిని తమ పిల్లలుగా భావించుకుంటారు. దేవుని సేవలో ఉన్న వారందరూ కూడా విశ్వాసులైన వారిని వారి సొంత పిల్లలుగా చూస్తారు. సొంత పిల్లల వలె వారిని ప్రేమిస్తారు. కనుక దేవుని పిల్లలు దేవునికే పిల్లలు కాదు, కనుక సేవకునికి కూడా పిల్లలే. అందుకే ఏమన్నాడు పౌలు గారు, ఎంతో ప్రసవ వేదన పడి నేను మిమ్మను కన్నాను అన్నాడు. ఎంతో ప్రసవ వేదన పడి మిమ్మను కన్నాను. కనుక చూడండి, ఈ దినాల్లో చాలామందిని మేము గమనిస్తుంటే వారి కొరకు అంటే ఎంత ప్రయాసపడతామంటే, ఒకరు రక్షించబడాలంటే ఎంత ప్రయాసపడతామంటే, ఇంకా అక్కడ పౌలు గారు అన్నట్లు ప్రసవ వేదన పడ్డట్టే. ఒక వేదన వారికి ఉంటుంది. ఒక వ్యక్తి రక్షించబడడానికి కొరకైనా ఒక వేదన ఉంటుంది. అందువలన దేవుని సేవకులైన వారికి ఎవరైతే రక్షించబడ్డదో వచ్చారో వాళ్ళు దేవుని సేవకులైన వారికి కూడా పిల్లలే. కనుక విశ్వాసులందరూ దేవుని సేవకులకు కూడా పిల్లలు. కనుక నేనేం జ్ఞాపకం చేయగోరుతున్నానంటే, మరి మీరందరూ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, సరే 60, 70, 80 ఏళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. నేనేమంటానంటే వాళ్ళు కూడా మాకు బిడ్డల కింద లెక్కే. అందుకే వారికి జ్ఞాపకం చేస్తాం వారి గురించి. ప్రభువా, ఈ బిడ్డలు నీ బిడ్డలే, వారిని జ్ఞాపకం చేసుకో. కనుక వారిని ఒక తండ్రి ప్రేమతో ప్రేమించేటువంటి దేవుని సేవకులను కూడా విశ్వాసులు ఎలా చూడాలా? తండ్రిగానే చూడాలి. ఒక తండ్రిగా చూడాలి. ఆ తండ్రి మనసు సేవకునికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రక్షించబడ్డ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి వారుగా ఉంటున్నారు, దేవునికి లోబడుతున్నారా, వాళ్ళు ఆత్మీయంగా బలపడుతున్నారా, వారి విశ్వాసంలో ఎదుగుతున్నారా లేదా, వారిలో భక్తి భావం పెరుగుతుందా లేదా, వారు ఇంకా దేవుని ఏర్పాటులోనికి పూర్తిగా రాలేకుండా ఉన్నారా, లేకపోతే వస్తున్నారా, రాలేకపోతున్నారా అనేటువంటి ఆలోచన చింత ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు. దేవునికి ఉంటుంది, దేవుని సేవకునికి కూడా ఉంటుంది. చూడండి, మీలో అనేక మంది
మీ ఊర్లలో బాప్తిస్మం తీసుకొని కూడా వచ్చారు, అయినా కూడా ఇక్కడ మందిరంలో మీరు చేర్చబడ్డారు కనుక మిమ్మల్ని కూడా మా పిల్లలుగానే మేము భావిస్తాం. మీరు వయసులో పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా ఒక పిల్లలుగానే మేము భావిస్తాం. ఒక పిల్లలుగా, ఒక తండ్రికి ఒక పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ, అంత గారాభం మీ విషయంలో కూడా మాకుంటుంది. అందువలన మీరు ఎలా ఉంటున్నారు, మీ జీవితంలో ఎలా ఉంటున్నారు, ఇంకా రక్షించబడిన తర్వాత కూడా ఇంకా అలాగా పాత స్వభావం కలిగి ఉంటున్నారా, ఏమైనా మార్పు ఉందా అనేది మేము మరి పట్టించుకుంటాం. దాని గురించి ఆలోచిస్తాం. వీళ్ళు ఇంకా పరిపక్వతలోకి రావాలి, ఇంకా ఎదగాలి, ఇంకా దేవునిలో ఇంకా బలపడాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అందువలన మరి ఎంతో భారం ఉంటుంది మాలో కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు శరీర సంబంధులైన పిల్లలు దేవునికి పిల్లలు కాలేరు. వాగ్దాన సంబంధమైన పిల్లలే దేవునికి పిల్లలు. కనుక 7వ వచనం చూడండి, 9వ అధ్యాయంలో, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదంట. అబ్రహాము సంతానమైనంత చేత అందరు పిల్లలు కాదు. శరీర సంబంధులైన వారు దేవుని పిల్లలుగా ఉండలేరు. వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలు. కనుక ఎలా ఉంటున్నాం మనం? దేవునికి తగినట్లుగా ఉంటున్నామా? దేవునికి అప్పగించుకున్నటువంటి వారు ఉంటున్నామా? లేదా ఇంకా దేవుని ఏర్పాటులోకి రాకుండా ఇంకా పిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నామా? ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నామా? మీరు వయసులో పెద్దోళ్ళు అయితే అవ్వచ్చు, మంచిదే, తప్పులేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం మీకు ఇంతవరకు ఇచ్చాడంటే అది చాలా గొప్ప సంగతి. కానీ పెద్దోళ్ళు అయినంత మాత్రం ఉపయోగం లేదు. ఇంకా మీలో ఆ చిన్న పిల్లల తత్వమే ఉంటే అది మార్చబడాలి. కనుక మనకు ఇంకా పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకే చూడండి, సుమారుగా ఒక 5 విషయాలు మీకు గమనాన్ని తీసుకొస్తాను. మనం కొన్ని విషయాలు చూద్దాం. మొదటిదిగా 1 కొరింథీ 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము సాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వతలోనికి రానివారుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి వాళ్ళు రాలేని వారు ఉన్నారు. అంటే శరీర సంబంధమైన అపరిపక్వత గలవారు. దేవుని పిల్లలుగా చేయబడ్డ తర్వాత శరీర సంబంధమైన అపరిపక్వతలో ఉంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని పిల్లలం. దేవుడు మనలను ఆత్మతో, తర్వాత మనలను మరి ఆత్మ ప్రాణ దేహాలను విమోచించి ఆత్మతో మనము మరి నడిపించబడిన వారమై ఆత్మీయంగా జీవించాలని, ఆత్మీయంగా బలపడాలని దేవుడు మన గురించి ఆయన ఆలోచిస్తాడు. అయితే మనం ఆత్మీయంగా బలపడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి వారుగా బలం కలిగిన వారుగా మనం ఎదగాలి. ఇంకా శరీర సంబంధులైన అపరిపక్వతలోనే మనం ఉంటే బలహీనులుగానే ఉంటున్నాము అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఇంకా అక్కడ ఒక మాట అన్నాడు, మీరు పసిబిడ్డలే, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలుగానే మీతో మాట్లాడవలసి వచ్చినంటున్నాడు. కానీ ఇంకా దేవునికి మన జీవితాలను సమర్పించుకున్న తర్వాత ఎన్నేళ్ళు గడిచినాయో, రక్షించబడినది మొదలుకొని నేటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా అపరిపక్వత కలిగినటువంటి శరీర సంబంధాలుగానే ఉంటున్నామా? బలహీనలుగానే ఉంటున్నామా? బలపడలేకపోతున్నామా? దేవుని కొరకు బలమైన కార్యాలు చేయలేకపోతున్నామా? అక్కడ అంటున్నాడు, మీరు ఇంకా బిడలే కాబట్టి మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నాను, అందుకే మీరు బలహీనలు అయిపోతూ ఉన్నారు. కనుక పాలు దేవుని వాక్యం. మరి పాలు దేవుని వాక్యం అంటే దేవుని వాక్యంతో మిమ్మల్ని పెంచాను అంటున్నాడు. అయినా కూడా మీరు ఇంకా బలహీనులుగానే ఉన్నారు అంటున్నాడు. కనుక శరీర సంబంధులైన అపరిపక్వత కలిగిన బలహీనులుగా మనం ఉంటే మనం ఏం చేయాలా? ఎప్పటికైనా ఆత్మ సంబంధులైన పరిపక్వతలోనికి మనము రావాలి. పరిపక్వత అంటే అర్థం ఏంటంటే అన్ని అవగాహన కలిగిన వాడు,
అన్ని విషయాలు చక్కగా నేర్చుకుని చేయగలిగిన వాడు పరిపక్వత గలవాడంటే. కనుక ఆత్మ సంబంధమైన పరిపక్వత గలవారి వలె మనం బలపరచబడాలి అని జ్ఞాపకము చేయబడతా ఉంది. ఇంకా పసిబిడ్డల్లాగా ప్రవర్తిస్తున్నామా? దేవుని వెంబడించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, దేవుని కొరకు ఏదైనా మరి కార్యములు జరిగించే విషయంలో, దేవునికి మీ జీవితాల్లో మరి చేయాల్సినటువంటివి చేసే విషయంలో ఇంకా అపరిపక్వతగానే ఉంటున్నామా? దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు మనం చేయలేకపోతా ఉన్నామా? ఇంకా పసిబిడ్డలుగా మాదిరిగా ఉంటే బలహీనలుగా ఉంటున్నాం. బలహీనత ఎంతో ప్రమాదం. చూసారా, బలహీనత అంటే ఎంతో ప్రమాదం. ఒక వ్యక్తికి ఒక బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనత ప్రమాదమే కదా. ఒక చెడు అలవాటు ఉంది, అదొక బలహీనత, ఇది నష్టమే కదా. ఒక ఇబ్బందికరమైనటువంటి స్వభావం ఉంది, అది బలహీనత, నష్టమే కదా. అందువలన దేవుని కొరకైన బలవంతులుగా మనం చేయబడాలి అని. శరీర సంబంధమైన అపరిపక్వత గలవారిగా కాకుండా ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి మనం తీసుకురాబడాలి. పసిబిడ్డలుగానే ఉంటానంటే కుదరదు. ఏమంటారు చెప్పండి? ఒక బిడ్డ పుట్టాడు, ఎదగట్లా, ఏమంటారు? ఒక బిడ్డ పుట్టాడు, సంవత్సరాలు గడిచినా ఎదగట్లా, మరుగుజ్జోడు అంటారు కదా. అంతేనా కదా? ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉన్నాడంటే మరుగుజ్జోడు అంటారు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుని కొరకై జీవించవలసిన జీవితంలో ఇంకా మరుగుజ్జుతనమే ఉన్నది. అందువలన మరుగుజ్జుతనమే ఉండడం ద్వారా ఎదగలేకపోతున్నాం, బలపడలేకపోతున్నాం, ఆత్మీయమైనటువంటి ఆ పరిపక్వతలోనికి రాలేకపోతున్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ఈ మరుగుజ్జుతనము నాకెంతో నష్టదాయకం. చూడండి, మరుగుజ్జుగా ఉన్న వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే స్పీడ్గా పరిగెత్తలేరు, స్పీడ్గా నడవలేరు, మాట్లాడేది కూడా తేడా ఉంటుంది, చేసే పనులు కూడా సురుగ్గా చేయలేరు, అన్ని పనులు చేయలేరు. ఈ మరుగుజ్జుతనం గల వాళ్ళుగా మనం ఉంటున్నామేమో, అందుకనే దేవుని కొరకు అన్ని పనులు చేయలేకపోతున్నామేమో, చురుగ్గా పరిగెత్తలేకపోతున్నామేమో, చురుగ్గా ఆయన పనుల్లో పాల్పొందలేకపోతున్నామేమో. అపరిపక్వత నీకు ఇలాంటి నష్టాన్ని తీసుకొస్తుందేమో. అందుకని ఏం చేయాలా? పరిపక్వతలోనికి విశ్వాసులు రావాలి, పరిపక్వతలోనికి రావాలి, పెరగాలండి. ఎదిగే కొద్దీ ఆహారం కూడా మారుతుంది కదా. ఇంకా పాలు చేస్తున్నారంటే ఇంకా బిడ్డ కింద ఉన్నాడని అర్థం. ఎదిగే కొద్దీ ఆహారం మారుతుంది. మనకి ఏం చేస్తారు? ముందు పాల బోవు పెడతారు, ఆ బోవు పెడతారు, ఈ బోవు పెడతారు, తర్వాత చివరికి ఏం చేస్తారు? ఫ్రై బిర్యానీ పెడతారు కదా. కాబట్టి ఎదిగే కొద్దిగా మన ఆహారం కూడా మారిపోతుంది, ఇంకా బలం వస్తుంది, ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగే స్థితి మనకు వస్తుంది. అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దినాల్లో ఇలాంటి అపరిపక్వత లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఇంకా దేవుని కొరకు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావేమో, ఇంకా దేవుడు నీకు సరిగ్గా అర్థం కాలేదేమో. అర్థం చేసుకోవాలి. ఆయన కొరకు నీ జీవితాన్ని అర్థం చేసుకొని ఆయన కొరకు నీ జీవితాన్ని ఆయన పనుల కొరకు సమర్పించుకునేవారుగా మనం ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. పసిబిడ్డల్లానే ఉంటే కుదరదు, ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి. నీవు పెరగాల, నీకు కాన్వెంట్లు వేయాలా, కాన్వెంట్ అయిన తర్వాత స్కూల్లో వేయాలా, హై స్కూల్లో వేయాలా, తర్వాత కాలేజీలో వేయాలా, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలా, తర్వాత నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలి కదా. కలెక్టరు డాక్టరు అవ్వాలా. కానీ అలా అవ్వట్లే. ఈ రోజుల్లో అందరూ కలెక్టర్లు డాక్టర్లు కాదు, యాక్టర్లు అయిపోతున్నారు. సరే, అట్లా అయిపోతే నష్టపోతాం, బలహీనలుగా ఉంటాం. అందువలన మనం బలపరచబడాలి, ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి మనము రావాలి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. చూడండి, మరొక సంగతి మనం చూసుకుంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 202. హెబ్రీ 5:12. కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. తర్వాత 13. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న రెండవ సంగతి,
వాక్యము వింటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? వాక్యం రక్షించబడిన దగ్గర నుండి వాక్యం వింటున్నాం. అంతేకాదు, రక్షించబడక మునుపు కూడా మందిరానికి ఎన్నో సంవత్సరాలు వెళ్ళాం. వాక్యం వింటున్నాం. రక్షించబడిన తర్వాత వాక్యం వింటున్నాం. రక్షించబడక మునుపు వాక్యం అర్థం అవడం కొంచెం కష్టమే, కానీ రక్షించబడిన తర్వాత వాక్యం అర్థమవుతుంది కదా. రక్షించబడిన తర్వాత దేవుడు నీ హృదయం తెరిచాడు కదా, నీ మనసును తెరిచాడు కదా, నీ కన్నులు తెరిచాడు కదా, నీ నోటిని తెరిచాడు కదా, నీ చెవులను తెరిచాడు కదా, వింటున్నావు కదా వాక్యం. రక్షించబడక మునుపు అర్థం కాలేదంటే సరే, దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత కూడా చాలామంది వాక్యం వింటున్నారు, కానీ వాక్యం విషయంలో వారు మందబుద్ధి కలిగిన వారుగా ఉంటున్నారు. కనుక రక్షించబడిన తర్వాత కూడా చెప్పిన సంగతులను విని కూడా అర్థం చేసుకోలేని మందబుద్ధి గలవారు. చూడండి, మందబుద్ధి ఎన్నిసార్లు చెప్పినా ఇక అంతే, అంటే అర్థం కావట్లా. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్న పసిపిల్లలుగా మనం ఉన్నాం. చూడండి, వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేని అంటే శిశువులు అన్నాడు ఇక్కడ. వాక్యం అర్థం చేసుకోలేని శిశువులుగా ఉన్నాం. అసలు మనం ఈ సమయానికి బోధించే వారికి ఉండాలి, కానీ ఇంకా వాక్యం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోలేని మందబుద్ధిలో మనం ఉన్నామంటే అది మనకెంతో నష్టదాయకం, అత్యంత నష్టదాయకం. వాక్యం చెప్పినప్పుడు విని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించే ఆత్మీయమైన ఎదుగుదల గలవారుగా మనం ఉండాలి. కానీ చాలామంది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని మందబుద్ధి గలవారు ఉంటారు. చూడండి, కొన్ని సందర్భాలు ఒకే పదాలు కొన్ని వాడుతూ ఉంటాం, అయినా కూడా గుర్తుండవు. ఇప్పుడు కొన్ని వాక్యాలు మనం వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము, లేకపోతే వింటూ ఉంటున్నప్పుడు మనకు అది ఏముండాలా, నోటీసులు ఉండిపోవాలా. ఇప్పుడు చాలా ఈజీగా చెప్పగలిగే కొన్ని వాక్యాలు ఉన్నాయి. కొన్ని వాక్యాలని చెప్పగలమా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ ఈజీగా కొన్ని వాక్యాలు నేర్చుకోగలగాలి. మందబుద్ధి ఉంటే నేర్చుకోలేము. మందబుద్ధి లేకుండా వాక్యం కొరకైన ఆశ ఉండాలా, వాక్యం చేత మనం బలపరచబడాలని ఆశ ఉండాలి, వాక్యం చేత పెంచి పోషించబడాలి. మన యొక్క ఆత్మీయత, మనలో విశ్వాసం పెంచి పోషించబడాలి, మనలో ఉన్న భక్తి పెంచి పోషింపబడాలి. అంటే వాక్యం వినాలి, కానీ వాక్యము విన్నా కూడా అర్థం చేసుకోలేని మందబుద్ధి గలవారు ఇంకా శిశువులుగానే ఉంటారు. పోయిన వారం ఏం వాక్యం చెప్పానంటే ఏం చెప్పగలరా ఎవరన్నా? పోయినసారి ఏం వాక్యం చెప్పానంటే ఎవరైనా చెప్పగలరా? పోనీ ఒక రిఫరెన్స్, ఒక ఆధారం చెప్పుకున్నాం, అదేంటో చెప్పగలరా? వాక్యం విన్నా కూడా గుర్తుంచుకొని మందబుద్ధి, అదే వాక్యము మరి అవగాహన లేని, లేదా వాక్యాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకొని మందబుద్ధి గలవారము. పోయిన వారం ఏం వాక్యం చెప్పారో ఈ వారం మనకు గుర్తులేదంటే, చదువుకునే పిల్లలు సంవత్సర కాలం అంతా చదువుకుంటారు. వాళ్ళకి మధ్యలో వాళ్ళ చదువును బట్టి పరీక్షలు పెట్టి బాగా చదువుతున్నాడు లేదో పరీక్షిస్తారు. చివరికి లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. ఫస్ట్ పాఠం కూడా పెడతాడుగా, చివరి పాఠం పెడతాడా? కాదు కదా, ఫస్ట్ పాఠం కూడా పెడతాడుగా పరీక్షల్లో. మరి గుర్తుంచుకొని రాయాలా లేదా? పరీక్షలు అంటే అయ్యే కదండి. వీడు బాగా చదువుకున్నాడా లేదా అని మొదటి పాఠం కాడి నుంచి చివరి పాఠం వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తారు ఆన్సర్ చేయమని. కనుక మొదటి పాఠాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చివరి ఎగ్జామ్లో. మర్చిపోతే ఏమైపోద్ది ఇక్కడ, ఆ ఇయరే స్టూడెంట్ అంటే అలా ఆ సంవత్సరాన్ని నష్టపోయే పరిస్థితి అవుతుంది. కనుక అట్లా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? మొదటి పాఠాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మనం వాక్యము మన జీవితంలో ఎప్పుడు స్టోర్ అయి ఉండాలి, ఎప్పుడు మన హృదయంలో నింపుకునే వారు ఉండాలి, ఎప్పుడు వాక్యం కొరకైన ఆశ తృష్ణ కలిగి ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, నీ వాక్యం నాకు దొరకగా కొరువు మెదడు దొరికినట్లు నాకు తృప్తిగా ఉంది అని అన్నాడు. వాక్యం కొరకైన ఆశ, ఆకలి దప్పులు ఉండాలి. వాక్యాన్ని క్రొవ్విన మెదడు అంత రుచిగా ఉంది అన్నాడు ఒక భక్తుడు. వాళ్ళు అనగలవా? పోయిన వారం ఏం వాక్యం చెప్పామంటే ఈ వారం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామంటే వాక్య విషయమైన మందబుద్ధి నీకు ఉన్నది. కనుక ఇంకా శిశువులాగానే ఉంటున్నావు, ఎదగట్లే. నేను ఒకటి చెప్తా, నేను ఎప్పుడు రక్షించబడ్డానో అప్పుడు మా పాస్టర్ సేవకుడు ఏం చెప్పాడో వాక్యం ఇప్పటికీ నేను చెప్తా. ఆయన చెప్తా, అన్న పలానా దగ్గర పలానా వాక్యం చెప్పేవన్న భలే ఉందన్న. రక్షించబడక మునుపు కూడా చెప్పాడు, అది కూడా చెప్తా. అమ్మ అది నీకు ఎట్ట గుర్తుంది అంటాడు. అన్నీ గుర్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తికి వాక్యం కొరకైనటువంటి ఆశ, ఆకలి దప్పులు
ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ మనసులో మననం చేసుకుంటూ, అంటే మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తూ గుర్తులు ఉంచుకోవడం అనేది ఆ వ్యక్తి ఎదగడానికి కారణమవుతుంది. కనుక వాక్యం గురించి సరైన అవగాహన లేని మందబుద్ధి గలవారుగా ఇంకా శిశువుల మాదిరిగానే మనం ఉంటున్నామా? ఏమండి, చాలామంది పాలు ఉట్టి పాలిస్తే ఒక లెక్క, గట్టి పాలిస్తే ఇంకో లెక్క. ఒట్టి పాలిస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. కొంతమంది గట్టి పాలు కూడా ఇస్తారు. గట్టి పాలు అంటే హార్లిక్స్, బూస్టు, ఇంకా ఏవో రకరకాలు ఉన్నాయి. అవన్నీ కలిపి పెంచుతూ ఉంటారు. వాడి యొక్క బాడీ పెరుగుతుంది కానీ వాడి బుద్ధి పెరగట్లా. అప్పుడు ఏం చేయాలా? బుద్ధిని పెంచుకునే అవి అలవాటు చేయాలి. అట్లనే మన జీవితంలో కూడా మనం ఎంతకాలం వాక్యం వింటున్నా మనం అవగాహన లేకుండా ఉంటే అదే వాక్య విషయమైన మందబుద్ధి కలవారమని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పగలరా? బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పగలరా? బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పగలరా? అలా చెప్పలేకపోతే శిశువులు, ఇంకా శిశువులే, ఏబిసిడీలే నేర్చుకున్నారు, XYZ దాకా బోలా. అందువల్ల ఇంకా శిశువుల మాదిరి ఉంటున్నాం మనము. మా పిల్లలుగా మిమ్మల్ని చూస్తున్నాం కనుక ఈ విషయంలో చాలా బాధ ఉంటుంది. అయ్యో, ఎంత వాక్యం చెప్తున్నా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎంత వాక్యాన్ని వాళ్లకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా అర్థం చేసుకొని శిశువుల మాదిరే ఉంటున్నారు అని ఎంతో బాధపడుతూ ఉంటాడు మీకు వాక్యం చెప్పే సేవకుడు. కనుక ఇంకా వాక్య విషయంలో మందబుద్ధి ఉంటే దాన్ని ఏం చేయాలి? మనము ఏం చేయాలా? మందబుద్ధి నుండి బయటపడి మనం వాక్య అనుభవం గల బుద్ధి గలవారుగా మనం చేయబడాలి అనేది ఈ సంగతి జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండవది. మూడవది చూడండి, మరి 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనం దయచేసి చూడండి. 1 కొరింథీ 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలయ్యుండుడి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మూడవ సంగతి ఏంటంట? మనము ఎలాగ దేవుణ్ణి సేవించాలో కూడా ఇంకా నేర్చుకోలేని శిశువులుగానే ఉంటున్నాం. ఎలా దేవుణ్ణి సేవించాలో నేర్చుకోలేని శిశువులుగా ఉంటున్నాం. ఎలా దేవుని సేవ చేయాలి, ఎలా దేవుని పనుల కొరకు మనము ప్రయాసపడాలి, అసలు దేవుని ఎలా వెంబడించాలి, వాక్యం ఏం చెబుతుంది, వాక్యంలో ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడు దేవుడు, ఆ ప్రకారంగా నేను వాక్య ప్రకారం ప్రవర్తించేవాడినిగా ఉండాలి అనేటువంటి ఆలోచన లేని శిశువులు ఉంటున్నారు ఈ దినాల్లో చాలామంది. చూడండి, అందుకని మీ విషయమై మీరేం చేయాలా? పెద్దవారుగా ఆలోచించాలి. ఇంకా పిల్లలుగానే ఉంటానంటే కుదరదు. పెద్దవారులుగా ఆలోచించాలి చక్కగా. అంటే ఏమంటారు? దేవుని వెంబడించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, దేవునికి నమ్మకత్వం కలిగి ఉండే విషయంలో, దేవుని కొరకైనటువంటి పనుల్లో మనం ప్రయాసపడే విషయంలో మనము పెద్దల్లాగా ప్రవర్తించాలి. కానీ ఇంకా పిల్లల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటాం. చూడండి, అక్కడ వాక్యము చెప్తున్నా అర్థం చేసుకోలేని బుద్ధి తక్కువ వాళ్ళు ఉన్నారని జ్ఞాపకం చేయబడతా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు, పెద్దవాళ్ళలాగా ఆలోచించలేకపోతున్నారు. అందుకేమంటున్నాడు? బుద్ధి విషయమై పెద్దవారలయ్యుండుడి. బుద్ధి విషయంలో పిల్లలు కాకుండా బుద్ధి విషయంలో పెద్దవారలయ్యుండుడి. కనుక పెద్దవారుగా ఆలోచించాలి. ఇంకా పిల్ల చేష్టలే చేస్తున్నామా? మందిరంలోకి వస్తూ కూడా పిల్లల్లాగానే వస్తున్నామా? పిల్లల్లాగానే ప్రవర్తిస్తున్నామా? దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలని వాక్యం చెప్పింది. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జనులు ఎలా ఉండాలని వాక్యం చెప్పింది లేదా బైబిల్లో? లేదా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎలా ఉండాలా? దేవుని పిల్లలు ఎలా ఉండాలా? దేవుని మందిరంలో పిల్లలు ఎలా ఉండాలా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో ప్రసంగి 5వ అధ్యాయం చెప్పింది. దేవుని మందిరంలో పిల్లలు ఎలా ఉండాలో 1 తిమోతి 3వ అధ్యాయం చెప్పింది. చెప్పలేదా? కొన్ని దేవుని మందిరంలో నువ్వేమేం చేయాలో దేవుని వాక్యం చెప్పలేదా? దేవుని మందిరంలో ఏదైనా పని చేసేటప్పుడు నీకు ఎలాంటి ప్రవర్తన ఉండాలో దేవుని వాక్యం చెప్పలేదా? 1 తిమోతి 3:1-10 వరకు ఆ మాటలు ఉంటాయి. కనుక
దేవుని కొరకై మనం ఏమేం చేయాలో అన్నీ దేవుడు మనకు నేర్పించినప్పుడు పసిపిల్లల్లాగా ఉండకుండా పెద్దవాళ్ళలాగా మనం ప్రవర్తించాలి, పెద్దవాళ్ళలాగా ఆలోచించాలి. ఇంకా పిల్లల్లాగా ఆలోచిస్తున్నామే, దేవుని విషయంలో ఇంకా పసిపిల్లల్లాగా ఆలోచిస్తున్నాం. కనుక పెద్దవాళ్ళుగా ఆలోచించడం నేర్చుకోండి. పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారు, పిల్లలు ఏం ఆలోచిస్తారు? పిల్లవాళ్ళలాగా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలు కూడా చిన్నగానే ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు ఒక లిమిటెడ్, పరిమితంగా ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. చిన్న పిల్లల విషయాలు తెలుసు, పెద్ద అయినప్పుడు ఏం చేయాలో కూడా తెలుసు. కనుక పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తే పెద్ద మనసు చేయకుండా ఆలోచించండి. ఇట్లా అర్థం చేసుకోండి. దేవుని కొరకైన విషయాలను పెద్ద మనసుతో ఆలోచించండి. చిన్న మనసుతో ఆలోచిస్తే చిన్న విషయాలు అర్థమవుతాయి. పెద్ద మనసుతో ఆలోచిస్తే పెద్ద సంగతులు అర్థమవుతాయి దేవుని గురించి. కనుక అలాంటి వారుగా మనము పెద్ద మనసుతో ఆలోచించే వారుగా ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక బుద్ధి విషయంలో శిశువుల వలె, పసిపిల్లల వలె ఉండి వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ చూడండి, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి. అంటే చెడు పనులు చేసే విషయంలో చిన్న పిల్లల్లాగా ఉన్నా పర్లేదు, కానీ బుద్ధి విషయంలో పెద్దవారిలాగా మీరు ఉండాలి, పెద్దవారిలాగా ఆలోచించాలి అని జ్ఞాపకము చేయబడతాం. అక్కడ రకరకాల పరిస్థితులు గల ప్రజలు ఎలా ఉంటున్నారంటే చిన్న పిల్లల మాదిరే, పసిపిల్లల మాదిరే ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక అభంశుభం తెలియని పిల్లల ప్రవర్తనలో లోపాలు కనిపెట్టలేం, కానీ దుష్టత్వము చేసేటువంటి వాళ్ళ ప్రవర్తన ఊరికే కనిపెట్టగలుగుతాం. దుష్టత్వం విషయమై శిశువులుగా మనం ఉండి దేవుని కొరకైన విషయాల్లో పెద్దవారులుగా మనం ఆలోచించేవారుగా ఉండాలనేది ఇక్కడ వచనము జ్ఞాపకం చేస్తుంది. ఇది మూడవది. నాలుగవది చూడండి, మూడో యోహాను దయచేసి 3 యోహాను 2వ అధ్యాయం. 3 యోహాను ఒకే ఒక అధ్యాయం ఉంది. అక్కడ 2వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుని. 4వ వచనం చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. 4వ వచనంలో ఏముంది? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎవరంటున్నారు? యోహాను అంటున్నాడు, యేసు ప్రభు శిష్యుడైన యోహాను. వాళ్ళని ఏమంటున్నాడు అంటే విశ్వాసుని నా పిల్లలు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గాయు అనే వ్యక్తి ఉన్నాడు. గాయు అనే వ్యక్తికి లేఖ రాస్తూ అక్కడ తనతో కూడా ఉన్న వారిని ఉద్దేశించి పలికిన మాట ఏంటంటే, నా పిల్లలు, మీరు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, అబద్ధాలు మాట్లాడరు, మోసాలు చేయరు, బూతులు మాట్లాడరు, పోకిరి పనులు చేయరు, చెడు చేయరు, ఏంటంట దుష్టత్వం చేసేవారుగా ఉండరు, దుర్మార్గులుగా ఉండరు, వారి ప్రవర్తన ఎంతో యథార్థమైనదిగా ఉంటుంది. అందువల్ల నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునేవారు ఉండాలి. చూడండి, చిన్న చిన్న విషయాలే మనల్ని ఎంతో అసత్యమైన వారుగా చేస్తాయి. చిన్న విషయాలే, చిన్న అబద్ధం మనం అసత్యమైన వారుగా అయ్యటానికి కారణం. చిన్న బూతు మాట మనం దుష్టత్వం కలిగిన వారు ఉండటానికి కారణం కదా. చిన్న మోసపు మాట మనం ఎంతో ఏమంటారు, ఇతరులను మోసగించే దాని కొరకైన వారుగా మనము పిలువబడడానికి అవకాశం ఉంటుంది. కనుక నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునే వారికి ఉండాలి. మీరు యథార్థమైన సత్యమునే మాట్లాడవలెను అన్నాడు యేసు ప్రభు. మీరు అసత్యం మాట్లాడొద్దు, అబద్ధం మాట్లాడొద్దు, మీరు బూతులు మాట్లాడొద్దు, మీరు పోగిరి మాటలు మాట్లాడొద్దు. కొన్ని మాటలు ఉంటాయి మనం మాట్లాడకూడదు, కానీ మాట్లాడేస్తాం. ఏంటంటే నీ పాడి కడతా అంటాం, అనొచ్చా? లేకపోతే నీ బొంద పెడతా అంటాం, నీ బొంద అంటారు కొంతమంది. నీ బొంద నీకేం తెలుసా అంటారు. అనొచ్చా బొంద అంటే? అనొచ్చా, అనకూడదా? కానీ అనేస్తాం. ఏమో అర్థమవుతుంది మనకు? సత్యం లేదు, మనం అసత్యం కలిగి అంటే మాటలో అసత్యం ఉంది కనుక అట్లాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు. అది మనకు దుష్టత్వాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. కొన్ని విషయాల్లో చాలా ఈజీగా మాటలు మార్చేస్తూ ఉంటాం. మార్చవచ్చా? 1 గంట క్రితం మాట చెప్పి మళ్ళీ అంతలోనే ఇంకో మాటకు
మనం ఏమైపోతామంటే డైవర్ట్ అయిపోతూ ఉంటాం. మనం అంతలోనే ఇంకొక మాట డైవర్ట్ అయిపోతూ ఉంటాం, అంటే మాట మార్చేస్తుంటాం. దేవుని పిల్లలైన వాళ్ళు ఏమైందా, కష్టం వచ్చినా ఆపద సంభవించినా ఆడిన మాట తప్పని వారుగా ఉండాలి. దేవుని పిల్లలు ఆడిన మాట తప్పని వారుగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. కనుక అందుకే ఏమంటున్నారంటే భక్తులు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కనుక నా పిల్లలు సత్యమును అనుసరించే వారు ఉండాలని భక్తుడు కోరుతున్నట్లు అందరము సత్యమును అనుసరించి నడుచుకునేది మనకు ఉండాలని మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎల్లప్పుడూ సత్యమును అనుసరించి నడుచుకొనుట నాకు నేర్పించు అనే అనుభవం కలిగి మనం ప్రార్థన చేసుకుని యోగ్యముగా బలలో పాల్పొందుతాం. ఇది 4వది. 5వది చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుంటాం. ఎఫెసీ 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయము 14వ వచనం దయచేసి చూడండి. చివరికి ఈ మాట చూసుకుందాం. ఎఫెసీ 4:14. అందువలన మనం మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ ఏమవుద్దంట, పసిపిల్లలమై ఉంటే ఏం జరుగుద్ది, మాయోపాయాలు, వంచనలు, తర్వాత తప్పు మార్గమునకు లాగే కుయుక్తులు, గాలికి కొట్టుకొని పోయేటువంటి ఆ కల్పింపబడిన ఉపదేశాలకు లోబడి అటు ఇటు కొట్టుకొని పోయేవారుగా మనం ఉంటాం. పసిపిల్లలుగా ఉంటే చాలా సులభంగా తప్పుకు లోబడతాము, చెడు చేయటానికి ఏ మాత్రము ఆలోచించము. తర్వాత ఊరికే సులభంగా మాయ చేయగలిగింది పసిబిడ్డల వాళ్ళు, చిన్నపిల్లల్ని మాయ చేస్తాం. చూడండి, తండ్రి కూడా పిల్లల్ని మాయ చేస్తాడు కదా. నీకు అది కొనిపెడతాం అంటారు, ఊరికే వాళ్ళు ఏడుపు ఆపడం కోసం అంటారు, అట్లా అంటారు, కానీ కొనిపెట్టరు. కనుక చిన్నపిల్లలను ఊరికి ఒక మాట వాళ్ళకి ఏదైనా కొనిపెడితేనంటే చాలు, వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళు ఎవరైతే కొనిపెడతారన్నారో వాళ్ళ మాట నేస్తారు. కనుక చూడండి, అందువలన ఏదో ఒక చాక్లెట్ వేసి సాతానుడు మనకు రకరకాలైన ప్రలోభాలకు మనల్ని గురి చేస్తూ ఉంటాడు. చాక్లెట్, బిస్కెట్, పడిపోతాం మనం. ఎవరైనా చూడండి, మార్కెట్లో ఒక టీ ఇప్పించండి, ఇక అంతే, నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ టీ ఇప్పితే చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఇంకా వేరే చేస్తూ ఉంటే, అంటే నీకు చిన్న ఏదైనా ప్రయోజనం తగ్గని ఎవరి ద్వారానైనా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. వాళ్ళు ఏమి ఇస్తారు, ఇంకేమి ఇస్తారో, చాక్లెట్ ఇచ్చాడుగా, బిస్కెట్ ఏమైనా ఇస్తాడేమో, బిస్కెట్తో అయిపోయిద్దా, టీ కూడా ఇస్తాడేమో, టీ అయిపోయిద్దా, ఇంకేమన్నా ఇస్తాడేమో, భోజనం పెట్టిస్తాడేమో, మళ్ళీ మామూలు భోజనమా, మళ్ళీ స్పెషల్ భోజనమా, మొక్కల భోజనం పెట్టిస్తాడేమో అని ఎక్కడ పెట్టిస్తాడో అని అక్కడే తిరుగుతూ ఉంటాడు. అతను చెప్పినట్లే వింటూ ఉంటారు చాలామంది. అయితే పసిబిడ్డలుగా ఆలోచించిన వాళ్ళు, పరిపక్వత దగ్గరికి ఆలోచించే వాళ్ళు, ఓరే నాయన ఇదేదో నన్ను మోసం చేస్తున్నాడు, వీడేదో నన్ను ఒక బిస్కెట్ ఆశ చూపించి నన్ను వాడు చుట్టూ తిప్పుకుంటున్నాడు అనేది గ్రహించినప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా స్టేబుల్గా ఉంటారు, నిలకడగా ఉంటారు, నిలబడి ఉంటారు, స్థిరంగా ఉంటారు. కనుక పసిపిల్లలుగా ఉంటే మాయోపాయాల చేత మోసగించబడేది ఉంది. సరే, అక్కడ చూడండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అని అన్నాడు కదా. దాని ముందు 13వ వచనంలో చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులుగాను నియమించాను. కొందరిని ఫలానా దానికి నియమించాడు. నిన్ను ఫిలిప్పీలో ఆయన గణపరచడానికి నియమించాడు. నిన్ను ఫిలిప్పీలో ఆయన సేవించడానికి నియమించాడు. నిన్ను ఫిలిప్పీలో ఆయన పనుల కొరకై నియమించాడు. నిన్ను ఫిలిప్పీలో ఫలానా ఉద్దేశం కొరకు నియమించాడు. అది నువ్వు గ్రహించక ఇంకా పసిబిడ్డలాగానే ప్రవర్తిస్తూ సాతాను కల్పించేటువంటి కల్పనా కథలకు మనము ఆకర్షితులమైపోయి గాలి చేత ఎగరగొట్టబడిన పొట్టు మాదిరి అయిపోతున్నామంట. అలా ఉంటున్నామా? గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎప్పుడైనా కూడా స్టేబుల్గా ఉండకపోతే, ఒక స్థిరత్వం మీకు ఉండకపోతే
చాలా ఈజీగా బుట్టలో పడేస్తారు, ఎవరైనా పడేస్తారు, సాతానుడే కాదు. చాలా ఈజీగా ఎవరైనా నిన్ను బుట్టలో వేస్తారు, నిన్ను వాళ్ళ వలలో వేస్తారు, నిన్ను వాళ్ళ మాటలు చుట్టూ నీ మాటలు మాట్లాడి నిన్ను వాళ్ళ చుట్టూ తిరిగేటట్లు చేసుకుంటారు కదా. కనుక అందువలన మన జీవితాన్ని మనము గాలి చేత ఎగరగొట్టబడిన పొట్టులా మనం ఎప్పుడు ఉండకూడదు. బండవలే స్థిరంగా ఉండాలి. ఒక బలమైన స్తంభంగా దేవుని కొరకు మనం ఉండాలి. ఆయన మనల్ని పని కొరకు నియమించాడు. దాన్ని మనం ఆ పని చేపట్టాలంటే ఆ యొక్క బలము, స్థిరత్వం మనకు ఉండాలి. కొట్టుకొని పోయే స్థితి నీకు ఉండకూడదు. కొంతమంది మనసు ఊరనే కొట్టుకులాడుతూ ఉంటుంది, సరే. కొంతమంది మనసు ఊరకనే కొట్టుకులాడుతూ ఉంటుంది, అల్లాడిపోతూ ఉంటుంది. కొంతమందిని గమనిస్తాను నేను, నీకు పలానా విషయం చెప్పాలి, అదేంటంటే చాలా ఇంపార్టెంట్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పు అంటూ ఉంటారు. అంటే ఏంటి సంగతి? ఇక ఈ మనసు ఏంటి ఇంపార్టెంట్, ఏంటబ్బా అది తెలుసుకోవాలని మనసు ఊరకనే ఏంటంటే అల్లాడిపోతూ ఉంటుంది లోపల. తీరా ఏమీ లేదు, నీకు పలానా పని చేయాలని నీకు చెప్దాం అనుకున్నాను అనగానే, అమ్మ ఈ పని కోసం నన్ను ఎంతసేపు ఊరిచ్చావు అని చెప్పేసి ఏం చేస్తారు, మనసులో చాలా చిన్న పుచ్చుకునేవారు అయిపోతారు. పొగడత మాట చెబితేనేమో పొంగిపోతారు, ఏదైనా అప్పగించగానే కుంగిపోతారు. మనుషుల స్వభావం అది. కనుక మనం అలా పసిబిడ్డల్లాగా ఉంటే అలాగే ప్రవర్తిస్తాం. అలా ఉంటున్నామా? ఇంకా పసిబిడ్డలమేనా? ఇంకా పాలు తాగుతూనే ఉన్నామా? ఇంకా శిశువులుగానే ఉందామా? ఏమాత్రం దేవుని యొక్క విషయాలను మనము వివేచించలేని వరం అయిపోతాం. దేవుని కొరకు ఎలా జీవించాలో అర్థం కాదు, దేవుని మందిరానికి ఎంత చక్కగా వెళ్ళాలో అర్థం కాదు, దేవునికి ప్రార్థన చేసుకుంటే ఎంత మంచి విషయాలు మనం చూస్తామో అర్థం కాదు, దేవుని కొరకు జీవించే జీవితంలో కలిగే ప్రయోజనాలు ఎలా పొందగలుగుతామో మనకి పిల్లలుగా ఉండి అర్థం కాదు. పెద్దలుగా ఆలోచించాలి, పెద్ద మనసుతో ఆలోచించాలి. ఇంకా పసిబిడ్డల్లాగానే ప్రవర్తించి దేవునికి విరోధంగా నీ జీవితాన్ని జీవించేట్లయితే, లేకపోతే దేవునికి అనుకూలంగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా నీ జీవితం జీవించేటట్లయితే నువ్వు ఏమాత్రం నీ జీవితంలో మరి పరిపక్వత పొందిన అటువంటి అనుభవంలోనికి రాలేని వ్యక్తిగా ఉండిపోతున్నావు. అలాంటి వాళ్ళము ఇంకా చిన్నపిల్లల మనతత్వంతోనే ఉండి వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేము, హెచ్చరికను సరిగ్గా తీసుకోలేము, తిడితే కృంగిపోతాము, పొగిడితే పొంగిపోతాము. ఇలాంటి పరిస్థితిలో మనం దేవుడు ఏమర్థమవుతాడు? మనకు అర్థమవుతాడా? ఒక హెచ్చరిక చేసినప్పుడు కుంగిపోతున్నాం, అబ్బా నువ్వు భలే చేసావంటే పొంగిపోతున్నాం. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఏం అర్థమవుతాడా? అందుకే ఇట్లుంటున్నాం. అందుకే ఇలాంటి దారుణమైన స్థితిలో మన జీవితం ఉంది. సరి చేసుకోండి, హెచ్చరికిస్తున్నాడు దేవుడు. దారుణంగా జీవిస్తున్నాం, ఇంకా పసిబిడ్డల్లాగానే జీవిస్తున్నాం. ఎదుగులేదు బొదుగులేదు, మరుగుజ్జోడం అయిపోతున్నాం. ఆశ ఉండాలా, దేవుని కొరకు నేను ఎదగాల, ఆయన కొరకు ఇంకా ప్రయాసపడాలి, ఇంకా బలమైన కార్యాలు నా ద్వారా ఆయన కొరకు నేను చేయాలి అనే ఆశ నీలో ఇది ఉండకపోతే మనం ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడగలుగుతాం? యథా రాజా తదా ప్రజ. అందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను మందిరానికి. అందరూ ఆరాధన చేస్తున్నారు, నేను ఆరాధన చేస్తాను. ఎందుకు ఆరాధన చేశాం ఈరోజు? తెలుసా మీకు ఎవరికైనా? ఎందుకు ఆరాధన చేశాం? మీరు చెప్పొచ్చు, హేబేలు, అబ్రాము, దావీదు ఆరాధన చేశారు కదన్నా, మేము కూడా ఆరాధన చేస్తున్నాం అంటే. అసలు ఆరాధన గురించి నేను చెప్పిన విషయం వాళ్ళని గుర్తు చేసినా అసలు ఆరాధన ఎందుకు వచ్చింది? యేసు ప్రభు సులువు మరణాన్ని బట్టి ఆరాధన చేయాలి మనం. ఆయన మనకు రక్షణ కార్యం చేశాడు కనుక ఆరాధన చేయాలి. వాళ్ళు అలా చేశారు, మనం కూడా అలా చేయాలి అనుభవం కోసం చెప్పాను నేను. ఎందుకు ఆరాధన చేశాం కూడా తెలియదు ఈరోజు మనకు చాలామందికి. అర్థం చేసుకోలేని పసిపిల్లల మాదిరే ఉంటున్నాం. దేవుణ్ణి అర్థం చేసుకోండి, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోండి, ఆయన మాట్లాడే మాటలను అర్థం చేసుకోండి, ఆయన కొరకు మనం ఏం చేయాలని కోరుతున్నాడు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవట్లే ఈ దినాల్లో. ఇంకా మందిరం అవ్వంగానే తుపాకీ గుండుకు కూడా దొరకపోతున్నామే. మందిరం అవ్వంగానే తుపాకీ గుండుకు కూడా దొరకట్లా, ఏదో డిష్యూ అనేది దాకా కూడా ఉంటుందా, తుస్సుమని వెళ్ళిపోతున్నాం. ఏంటిది? ఇంకా పచ్చిబిడ్డలాగా ఆలోచిస్తున్నాం. కనుక దేవుని కొరకు పెద్ద మనసుతో ఆలోచించాలి. చూడండి, మందిరంలో దేవుడు కార్యాలు నూతనపరచాలి, ఇంకా నూతనమైనటువంటి కార్యాలు జరగాలి. అంటే నీ యొక్క శిష్యుడుగా ఉండడం వల్ల జరగదు.
ఇంకా నువ్వు పసిబిడ్డలాగా ప్రవర్తిస్తే జరగదు, పెద్దవాడుగా ప్రవర్తించాలి. నీకేం బాధ్యత ఉందో అది భుజాన్ని ఎక్కుని వెళ్ళగలగాలి. నేను మొయ్యలేనన్నా, నేను బిడ్డను అంటే కుదురుద్దా? అయ్యో నేను మొయ్యలేను, నేను ఇంకా పసిబిడ్డనే, నాకు ఇంకా ఎదగలేదని అంటావా? అలా ఉంటే ఏం పొందుతాం చెప్పండి? అందువలన ప్రభువుకి అప్పగించుకుందాం, ఆయన కార్యాలకు అప్పగించుకుందాం, మనుషులకు కాదు. మీరు ఇక్కడ అప్పగించుకోవాల్సింది మనుషులకు కాదు, వాక్యం చెప్పే ఆయనకు అంతకంటే కాదు. మనం విన్న వాక్యము మొత్తం కూడా మనలను మనం దేవునికి అప్పగించుకోవడం కోసమే. మనుషుల మాటలకు లేకపోతే ఏదో బోధించాడు కాబట్టి ఈయనకు మనం లోబడుందాం ఇక్కడ ఇది కాదు. దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు దేవునికి లోబడాలి, ఆయన గద్దింపుకు లోబడాలి, ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు చూడండి, దేవుడు అలా అప్పగించుకొని చూస్తే దేవుడు మీలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో మీరు చూస్తారు. కనుక అలా మనం ఉండాలి. యోగ్యమైన అనుభవంలో, ఇంకా పసిబిడ్డలుగానే కాకుండా మనం ఎదిగిన అనుభవంలో అలాంటి అనుభవంకి వస్తాం, యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందినట్లు మౌనంగా ప్రార్థించండి.